వెల్కమ్ బ్యాక్. తిరుచానూరు పద్మావతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు చిన్నశేష వాహనంపై ఊరేగుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా ఇంపు కలిగించేటటువంటిది అని చర్చించినప్పుడు పద్మములో ఆవిర్భవించినటువంటి అమ్మవారు కదా అని కొంతమంది పద్మం నివాస స్థానంగా చెబితే, మరికొంతమంది ఆ పద్మములో నుంచి వెదజల్లేటటువంటి పుప్పొడి కూడా అమ్మవారికి కాఠిన్యాన్ని కలగజేస్తుందట. అంటే అమ్మవారి యొక్క దివ్య దేహ లావణ్యం, దివ్య దేహ సౌకుమార్యం పుప్పొడిని కూడా తట్టుకోలేనటువంటి విధంగా కష్టాన్ని అనుభవిస్తున్నది. కాబట్టి అమ్మవారు సరాసరి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వక్షస్థలాన్ని అమరి స్వామివారి యొక్క వక్షస్థలంలో కుడి చేతి వైపు కూర్చున్నటువంటి భంగిమలో భక్తులను అనుగ్రహించడాని కోసం వక్షస్థలాన్ని అధిరోహించినది అని చెప్పి చెబుతారు. అందుకే పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం హరేహే అని విష్ణు పురాణంలో చెబుతారు. దేవతలందరూ చూస్తూ ఉన్నటువంటి సమయంలో, ఆ సముద్ర మథన సమయంలో ఆవిర్భవించినటువంటి అమ్మవారు ఆ శ్రీనివాసుని యొక్క వక్ష పీఠం మీద అధివసించింది అని చెప్పి చెబుతారు. ఆళ్వారులు ఈ వృత్తాంతాన్నే మనసులో పెట్టుకొని అగలగిల్లే నిరయుమెన్రు అలర్మేల్ మంగై ఉరైమార్భా అని కీర్తిస్తారు. ఆళ్వారులలో చాలా ప్రధానమైనటువంటి నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి పాశురం, స్వామి మీ వక్షస్థలములో అద్భుతంగా అలరారేటటువంటి ఆ తల్లి అనుగ్రహాన్ని కోసం అర్రులు చేస్తున్నామయ్యా అని అంటారు. తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తిగళ మరుక్కణ్ మణి నిరమం కండేన్. నిలువెత్తు స్వామివారి యొక్క రూపాన్ని చూస్తే స్వామివారి యొక్క వక్షస్థలంలో మెదులుతుండేటటువంటి అదిగో అద్భుతంగా అందంగా అనుగ్రహించేటటువంటి అమ్మవారే కనిపించారట. అందుకే ఆ అమ్మవారిని చూసి తిరుక్కండేన్ అని పాశురాన్ని ప్రారంభించారు. తిరు అంటే శ్రీ అని. అమ్మా నిన్ను తనివి తీర దర్శించుకుంటున్నామమ్మా, నీ యొక్క కంటి చూపుల నుంచి వెదజల్లేటటువంటి కిరణాలలో ఒక్క అనుగ్రహ కిరణం మా మీద పడరాదా అన్నటువంటి ఆశతో ఆళ్వారుల యొక్క హృద్గతమైనటువంటి భావావిష్కరణ పాశుర రూపంలో మిదిలింది. వరదరాజస్తవంలో అంతఃపురం జలధి రాజకుమారికాయాహ అని వర్ణిస్తారు. ఆ కంచి వరదరాజుని యొక్క వక్షస్థలం ఆ సముద్ర కడలి కూతురి యొక్క అంతఃపురం అని వర్ణిస్తారు. అంటే స్వామివారి యొక్క వక్షస్థలమే అమ్మవారికి అంతఃపురంగా మారిందట. అటువంటి అమ్మవారు తాను ఆవిర్భవించినటువంటి శ్రీశుకనూరులో కార్తీక మాసములో అంగరంగ